హాయ్ వీవర్స్, ఇవాళ నేను ఇన్స్టెంట్ దోశ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. దానికోసం 3 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. 3 కప్స్ గోధుమ పిండికి 1 కప్ బియ్య పిండి అనమాట. అది ఎంత పెద్ద కప్ అయినా ఎంత చిన్న కప్ అయినా సేమ్ కొలత అనమాట. దీనికి నాకు 1 స్పూన్ సాల్ట్ పడింది అనమాట. సో నాకైతే 1 స్పూన్ పడింది. మీరు మెజర్మెంట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం బాగా కలిపి వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా దోశ పిండి ఎలా ఉంటుందండి, సేమ్ అది కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలన్నమాట. చూసారా దోశ పిండి లాగా ఎట్లా ఉందో. నేను ఇది షార్ట్లోనే తీద్దాం అనుకున్నానండి. చాలా ట్రై చేశాను కానీ రాలేదండి షార్ట్లలో. 2 మినిట్సే ఉంది, బట్ చాలా సింపుల్ వీడియో అనమాట. ఇక్కడ మీరు చూసారంటే నేను 2 చట్నీస్ చేసుకున్నానండి. ఒకటి ఎర్రకారం, ఒకటి పప్పుల చట్నీ. అది ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను, కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ నేను పక్కన ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయింది. ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. ఆయిల్ గ్రీజ్ అయ్యాక ఇప్పుడు దోశ మనం స్ప్రెడ్ చేసుకుందాం. నేనైతే ఓన్లీ 2 గరిటెలు తీసుకుంటున్నాను. నిదానంగా స్ప్రెడ్ చేసుకుందాం. దీనికి ఖచ్చితంగా ప్యాన్ హీట్గా ఉండాలండి. కొంచెం లో ఉన్నా కూడా దోశ సరిగ్గా రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సైడ్ కాలింది, ఫ్లిప్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఒకటి గమనించాలి, ఎందుకంటే ఇది కలర్ రాదు. ఎందుకంటే గోధుమ పిండి బియ్య పిండి కలిపాం కదా. కలర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, దోశ కలర్. అండ్ నేను ఇప్పుడు కడప స్టైల్లో కారం దోశలాగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎర్రకారం, ఇది కడప ఫేమస్ ఎర్రకారం అనమాట. దాన్ని కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. పుట్నాల పొడి మీకు తెలుసు కదా, ఓన్లీ పుట్నాలు మిక్సీకి వేసాను అంతే. దాన్ని కొంచెం వేసుకొని దాని తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోండి. ఆ తర్వాత ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఆయిల్ని అటు సైడ్ ఇటు సైడ్ గ్రీస్ చేసేయండి. రెండు వైపులా కొంచెం బాగా కాల్చుకోండి. ఇదైతే కలర్ అయితే రాదండి. బియ్యపిండి దోశలు ఎప్పటికీ కలర్ రావన్నమాట నాకు తెలిసి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా చించుతుంటే ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని చట్నీతో తిన్నామంటే మాత్రం చాలా యమ్మీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నచ్చింది కదా, నచ్చితే